నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు. నువ్వెందుకు ఇంత అబ్నార్మల్గా ఉంటావని. ఫ్రెండ్స్తో ఎక్కువ బయటికి రావు, ట్రెండ్స్ ఫాలో అవ్వవు, వీకెండ్ అంటే పార్టీస్ కాదు, ఎప్పుడు బుక్స్, కీబోర్డ్, బాస్కెట్బాల్, వర్క్, ఇదే నా లైఫ్ అంటే అని. ఫస్ట్లో ఆ వర్డ్ విని చాలా బాధ అనిపించింది. మేబీ నేనే ఓవర్ చేస్తున్నానేమో, మేబీ నేనే నార్మల్ కాదేమో అనుకున్నాను. బట్ ఇప్పుడు నా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే నేను నార్మల్గా ఉండకపోవడమే. చిన్నప్పటి నుంచి నేను కొంచెం డిఫరెంట్. అందరికీ ఇష్టమైన విషయాలు నాకు అంత ఎగ్జైటింగ్గా అనిపించేవి కాదు. గాసిప్స్ కన్నా కొత్త కొత్త ఐడియాస్ మాట్లాడడం అంటే ఇష్టం నాకు. టైంపాస్ చేయడం కన్నా ఏదైనా నేర్చుకుంటే బెటర్ అని ఫీల్ అవుతూ ఉంటాను. క్రౌడ్ కన్నా నా ఓన్ కంపెనీనే ఎక్కువ నచ్చుతుంది నాకు. ప్రాబ్లం ఏంటంటే పీపుల్ డోంట్ సెలబ్రేట్ డిఫరెంట్. వాళ్ళు ఎప్పుడు కూడా కామన్ విషయాన్నే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దే క్వశ్చన్ ఇట్. ఎందుకు ఇంత సీరియస్, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా, ఉన్నదే ఒక్కటే లైఫ్ కదా అని. స్లోగా నేను చేంజ్ అవ్వాలని ట్రై చేశా. కొంచెం అందరిలా ఉండాలని కూడా ట్రై చేశా. బట్ ఎంత ట్రై చేసినా అది నేను కాదు. ఆ విషయం నాకు పక్కా తెలుసు. బీయింగ్ అబ్నార్మల్ అంటే కూల్ ఎస్థెటిక్ కాదు. చాలా లోన్లీగా ఉంటుంది. ఒక స్టేజ్లో నువ్వు ఇన్విటేషన్స్ మిస్ అవుతావు, తెలియకుండానే కాన్వర్జేషన్స్ మిస్ అవుతావు, అండ్ పీపుల్ స్లోగా దూరం అవుతారు. కొన్ని ఫ్రెండ్షిప్స్ కూడా స్లోగా ఎండ్ అయిపోతాయి. వాళ్ళు అనుకుంటారు నీకు యాటిట్యూడ్ ఎక్కువ అని, కానీ రియాలిటీ ఏంటంటే నువ్వు జస్ట్ డిఫరెంట్ ప్రయారిటీస్ని చూస్ చేస్తావు. నేను కూడా చాలా రోజులు గిల్టీగా ఫీల్ అయ్యా. నా ఏజ్ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఇదంతా మిస్ అవుతున్నానని. ఇదంతా తట్టుకోలేక ఒకరోజు నేను ఇలా క్వశ్చన్ చేసుకున్నాను, మూవీలో హీరో ఎందుకు హీరో అవుతాడని. చాలా స్ట్రేంజ్గా అనిపించింది నాకే. ఎందుకంటే అందరూ చేసే పని ఆయన చేయడు. డిఫరెంట్గా డెసిషన్స్ తీసుకుంటారు, రిస్క్ తీసుకుంటారు, తన లైఫ్ ఎప్పుడూ కూడా తనకు నచ్చినట్టు స్పెండ్ చేస్తారని. అప్పుడు అర్థమైంది నాకు, రియల్ లైఫ్లో కూడా సేమ్. డిఫరెంట్ లైఫ్ కావాలి అంటే డిఫరెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. నార్మల్గా ఉండి ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అప్పుడే ఇంకా ఆపేశాను నేను పీపుల్ని కన్విన్స్ చేయడం. నా డెసిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఆపేశాను. ఎందుకంటే నా లైఫ్ ట్రైలర్ వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ అయ్యాక చూసుకుంటారులే అనుకున్నాను. అది చూశాక రియలైజ్ అవుతారులే అనుకున్నాను. బీయింగ్ అబ్నార్మల్ వల్ల కొన్ని థింగ్స్ లాస్ అవుతాం. కొన్ని ఫ్రెండ్షిప్స్, కొన్ని మెమొరీస్, కొన్ని మూమెంట్స్. కానీ అవి చాలా తక్కువ. నువ్వు అబ్నార్మల్గా ఉంటే చాలా వాటిని సంపాదించుకోవచ్చు. అవేంటంటే డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పెక్ట్, డైరెక్షన్. ముఖ్యంగా నువ్వెవరో నీకు తెలుస్తుంది. అది చాలు. అందరికీ నచ్చడం కన్నా నీకు నువ్వు నచ్చడం ఇంపార్టెంట్. అదే నీకు తెలియనంత పీస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. ఇప్పుడు ఎవరైనా నువ్వు చాలా అబ్నార్మల్గా ఉంటావంటే నాకు భలే నవ్వొస్తుంది. నేను చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను. అదేంటో ఒక తెలియని కాంప్లిమెంట్లా అనిపిస్తుంది నాకు ఇప్పుడు అది. ఎందుకంటే నార్మల్గా ఉండడం అంటే అందరూ వెళ్ళిన రోడ్లోనే నడవడం, మనకి ఒంటరిగా అనిపించినా అటే వెళ్ళాలి అనుకోవడం. కానీ అబ్నార్మల్గా ఉండడం అంటే నీకు ఇష్టమైన రోడ్లో నువ్వు చూస్ చేసుకున్న డైరెక్షన్ వైపు మూవ్ అవడం. మేబీ అందరు నిన్ను వియర్డ్ అంటారు, అందరు నిన్ను అబ్నార్మల్ అంటారు. బట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ నాట్ అబ్నార్మల్, ఇట్స్ యూనిక్. అదే పీపుల్ రేపు మళ్ళీ నిన్ను క్వశ్చన్, నువ్వు ఎలా ఇదంతా అచీవ్ చేసావని. సో నా స్టోరీలో బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే డిఫరెంట్గా ఉండడం ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే నీ ఒరిజినల్ సెల్ఫ్ని సాక్రిఫైస్ చేయడం. నాకు ఎప్పుడు కూడా నార్మల్ లైఫ్ కావాలనిపించింది. నాకు ఎప్పుడు నా లైఫ్ కావాలని. అండ్ మేబీ అదే నా బిగ్గెస్ట్ అబ్నార్మాలిటీ అనుకుంటా. నువ్వు నార్మల్గా ఉండొచ్చు, కానీ నువ్వు నార్మల్గా ఉన్నంత వరకు నీ ఒరిజినల్ లైఫ్లో నువ్వు బతకలేవు. అందరూ నార్మల్గా ఉండొచ్చు, కానీ గుర్తుండిపోయే వాళ్ళంతా కూడా ఒకప్పుడు అబ్నార్మల్ అని సో నౌ ఐ ఫీల్ వెరీ 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 ప్రౌడ్ ఇఫ్ పీపుల్ కాల్ మీ అబ్నార్మల్, బికాస్ ఇట్ ఈస్ అబ్నార్మల్ ఫర్ దెమ్. ఫర్ మీ ఇట్స్ అ వెరీ స్ట్రేంజ్ అండ్ ప్రౌడ్ మూమెంట్. మనకు నచ్చింది చేయడం, మనకు నచ్చినట్లు ఉండడం, మనకు నచ్చింది మాట్లాడడం, నచ్చిన విషయాల వైపు మూవ్ అవ్వడం, ఇవన్నీ కూడా పీపుల్కి అబ్నార్మల్ కావచ్చు, కానీ మనకి అదే లైఫ్. బట్ ఇప్పుడు నా ఎంబీబీఎస్ లైఫ్ అయిపోతుంటే అర్థమవుతుంది ప్రాబ్లం నేను కాదు, ప్రాబ్లం క్రౌడ్లో ఉంది. బట్ లెట్ మీ రిమైండ్ యూ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ అబ్నార్మల్, ఇఫ్ యు ఆర్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ యునిక్, ట్రస్ట్ మీ, ఎవరైతే నేను అబ్నార్మల్ అన్నారో వాళ్ళే ఒకరోజు నిన్ను 100% అడుగుతారు నువ్వు ఇదంతా ఎలా అచీవ్ చేసావని. సో డోంట్ వరీ, కీప్ గోయింగ్ ఇన్ యువర్ పాత్. సక్సెస్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది.
లైఫ్లో ఆపోజిట్ పర్సన్కి నచ్చినట్టు ఉండడం కన్నా మనకు నచ్చినట్టు ఉండడమే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు సే దట్ ఈ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఒకళ్ళకి నచ్చినట్టు బతకడం అనేది ఇట్స్ ఫూలిష్నెస్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఏమైనా ఫేస్ చేస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎందుకంటే మనం అందరం కలిసి ఈ ప్రాబ్లం నుంచి బయటకు వద్దాం. సో ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వాల్యుబుల్ కంటెంట్ లైక్ దిస్. This is Harshita signing off. Thank you so much.